నేనైతే చర్చికి చాలా దూరంగా ఉన్నాను. దేవుడు ఎంత శోధనలో ఎంత పడ్డామో దేవుడు నా పట్ల ఎంత కార్యం చేశాడు. అసలు శుక్రవారం ప్రార్థన కంటే అసలు ఎక్కేది కాదు. అలాంటి ప్రార్థన రావాలనుకోలేదు, చేయలేదు. ఆయన ఎందుకో కానీ శుక్రవారం రాకూడదని గేట్ కట్టు చెప్పి తిరిగిపోయాను. మళ్ళీ ఎందుకో మళ్ళీ రావాలనిపించింది. నేను వచ్చి సర్చీలో కూర్చున్నాను, కానీ ఎప్పుడు వెళ్ళిపోవాలనిపించింది మనసు. అలాంటిది ప్రార్థన చేస్తే అయ్యగారు అమ్మ మోకాళ్ళ ముందు అని అన్నారు. అంటే మోకాళ్ళ ముందు ప్రార్థన చేస్తే అయ్యగారు మోకాళ్ళ ముందు ఉన్నాను. ఆ తర్వాత అసలు ఏం జరిగిందన్నా తెలిసి మోకాళ్ళ మీద ఉండగా చీకటిగా అనిపించేసింది. అంతా చీకటిగా అనిపించేసింది. అప్పుడు నేను ఇంకా పడిపోయానంట, కిందకి పడిపోయానంట. అయ్యగారు ప్రార్థన చేసి సాతాను ముందు లోపల బయటకు రాని కేకలేసి అందరూ చూస్తే నేను పడిపోయి నోటంతా నొసలు కట్టేసుకుని ఎంత అయిపోయాను. మా అమ్మగారు చూసి ఏడ్చేశారు. మా అమ్మగారితో చూసి ఈ అమ్మాయికి పెట్టిన గాటేమయ్యి పోయినాయి అని అన్నారు. యేసుక్రీస్తు నన్ను ఎంతగానో రక్షించారు. పరిశుద్ధాత్మ గల తండ్రి నాకు ఇచ్చిన తోడున్న తండ్రి. ఇప్పుడైతే నాకైతే కళ్ళు మూసుకోవాలని ఇక్కడ ఏదో మండిపోతున్నట్టు మాటల కింద అనిపించింది. నాకైతే దర్శనం ఏంటని తెలియదు. అసలు అగ్ని మాటల కింద కనిపించింది. ఇప్పుడు సన్నిధి ఆరాధన చేస్తుంటే అయ్యారు దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచి ఆయన నన్ను రక్షించినందుకు ఇప్పుడైతే ఎంతో ఆనందము. బయటికి చదువుకుని ప్రార్థనకి వెళ్ళాలనుకున్నాను. అలాగే మా ఆయన కూడా ప్రార్థనకి వెళ్ళొద్దు అని ఇది చేసి వరకు పొద్దుట ఫోన్ చేసి ప్రార్థనకి వెళ్తానన్నావు కదా అన్నారు. ఇదంతా దేవుడు కృప. మళ్ళీ ఆ సాతాన్ని ఇప్పుడు నన్ను వాడుకోకుండా స్థానం దేవుడు నాకు ఆ సాతానికి ఇవ్వకుండా నన్ను ఎంతగానో రక్షించినందుకు అయ్యగారికి ఎంతో కృతజ్ఞత చెప్పించుకుంటున్నాను. నేను నా బాధ ఎంతో బాధ ఎక్కడో గాలి చూపెట్టారన్నారు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళన్నారు, కానీ నేను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితికి. కానీ దేవుడి సన్నిధిలో కొత్త దేవుడు నన్ను ఎంతగానో స్వస్థపరిచారు. 2 కాళ్ళు లాగేసి గుండెంతా బరువెక్కిపోయేది, తల తిప్పేసినట్టు అయిపోయి అలాగే అన్నం తినేదని కాదు. కానీ అయ్యగారు నన్ను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి నేను స్వస్థ పొందానో అంతా బాగుంది. దేవుడు స్వస్థపరిచినందుకు. శుక్రవారం వచ్చారు. శుక్రవారం వచ్చిన తర్వాత ఆమెలో ఒక శ్రాద్ధ భవిష్యత్తులు ఉన్నాయి. ఎప్పుడైతే ప్రార్థన చేసామో నడబడులు వినిపిస్తుంటూ ఆ కడుపులో ఉన్న శ్రాద్ధ భవిష్యత్తు అంతా కక్కేసి నోరు కింద కక్కేసి విడుదల పొందుతుంది. మంచి ఒకసారి శాసనం ఉండదు, ఆ శాసనం ఉండదు, ఇక్కడ కనిపిస్తుంది, ఆ శాసనం ఉండదు, కనిపిస్తుంది. పూర్తిగా ఈ బిడ్డలో ఉన్న ప్రతి విధమైన బలహీనత వెళ్ళిపోవాలి. రక్షణ ఏస్తున్నాము. పూర్తిగా కట్లన్నీ విప్పుచున్నాను. ఏస్తున్నాము. విడుదల 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 రక్షణ చేసేస్తే పూర్తిగా పూర్తిగా ఏస్తున్నాములో ఈ బిడ్డల నుంచి ఉన్న విశ్వాసం పూర్తిగా విడుదల పరుస్తుంది. ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకా సాక్షిగా వస్తారు, సాక్షిగా వస్తారు. 2 నిమిషాలు సాక్షిని చెప్పండి. నిలబడండి. దేవుడి కార్యం చేస్తున్నాం. శుక్రవారం ప్రత్యేక ప్రార్థన కలిగి శుక్రవారం స్వస్థత ప్రార్థన చేస్తున్నాం. శుక్రవారం పిల్లకాడ కూర్చుంటే పనాలు ఎటువంటి రోగాలున్నా దెయ్యాలున్నా సగం విషయంలో శుక్రవారం నుండి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఒక విషయం సాక్షి ప్రాణం కుదరలేదు. కుదరలేకపోతే అలాగే కూడా బాధపడుతున్నాను అనేసి అలాగే ముందుగా ఉండిపోయాను. కానీ పెద్ద బాబు అయితే అసలు ఊరుకుంటలేదు. చర్చికి వెళ్ళకపోతుంది. వెళ్ళమ్మా వెళ్ళకపోతే మాస్టర్ గారిని రమ్మను, వచ్చాక పప్పు నూనె వేసి ప్రార్థన చేస్తారు. మేము చేసుకుంటాం, మీరు చేసుకో. దేవుడు గొప్ప దేవుడు కార్యం చేస్తారు.
నేను ఎప్పుడు కూడా నేను దేవుడిని అదే అడుగుతాను. నా పెద్ద వారు ఇచ్చిన బహుమానం తండ్రి నీకే అప్పచెప్తున్నాను. ఈ సేవ వాడుకోతంటే నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను. మీరు కూడా సంఘంలో కొంచెం ప్రార్థన పెట్టండి. బాబు అలా అంటుంటే ఇంకా పిల్లడు ఫోన్ పడదాక నేను సరే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చేది ఏమన్నా రాలేదంటే ఊరికి మేము ఒంట్లో బాగాలేదని నాకు చెప్పాము అంటే ప్రార్థన చేశారు. వెంటనే సోమవారం స్వస్థపరిచాను. నాకు ఇప్పుడు వచ్చి కొన్ని లేదు. అలాగని బిడ్డ వేసుకోలేదు. జనం కూడా బిడ్డ వేసుకోలేదు. ఇంజక్షన్ చేయించుకున్నాడు. ఇంజక్షన్ పడుతుంది. ఆ ఇంజక్షన్ ఆ బిడ్డలే పాస్టర్ గారు వచ్చాక మాత్రం ఇంజక్షన్ కూడా చేయించుకోలేదు. ఒక బిడ్డ వేసుకోలేదు. కానీ పన్ను కూడా తగ్గిపోయింది. పెద్ద కుమారుడు ఏంటంటే తండ్రి కొడుకు కొంచెం మాట్లాడుకుంటూ స్నేహం తక్కువ ఉంటుందండి. ఎప్పుడు కూడా చిన్నబాబుతో ఉంటాడు కదా మా అయ్యగారు. అలాంటి ఇప్పుడు పెద్ద కుమారుడు అంటే ఇష్టపడుతున్నాడు. అలాగే పెద్ద బాబు అంటే తండ్రి చాలా లోపడుతున్నాడు. మాటలు ఏంటి కష్టాలు ఏంటి సుఖాలు ఏంటి అన్నిట్లు ఇష్టపడుతున్నాడు. తండ్రిని తండ్రికి వచ్చిన కష్టానికి చాలా కుమ్మిలిపోతున్నాడు. ఎందుకంటే మాకు చాలా దారుణంగా ఉన్నది వ్యాపార విషయంలో. ఆ విషయంలో ఈయన కుమ్మిపోతున్నాడు. ఇప్పుడు కూడా బాధపడుతున్నాడు ఆయన. ఎందుకంటే మనం బతుకుతున్నాం కానీ ఎందుకు బతుకున్నా మనకు తెలుస్తలేదు. అసలు ఎందుకు వచ్చిన బతికి అనేసి ఇప్పుడు కూడా ఇంకా బాధపడ్డాను. నేను అన్నాను ఎవరి గురించి బతికాలి దేవుడి గురించి బతకాలి. రెండు ఏంటంటే మా పిల్లల గురించి అంటే ఏముందని బతకమంటామని నాకు ఆయనైతే మేము పొందుగా వచ్చేసాను. ఎందుకంటే నా బాధ దేవుడికి చెప్పుకోవాలి చెప్పుకోవాలి చాలా కూలిపోతున్నాను. కానీ దేవుడు గొప్పగానే చేస్తాడు. నేను డిగ్రీ పూర్తి చేస్తాను. మన ఇచ్చిన జాబ్ చేసుకుంటాను. నాన్నకు మాత్రం సాయం అంటాను. నువ్వు కంగారు పడదు, తమ్ముడు కూడా కంగారు పడకూడదు అని తమ్ముడికి ధైర్యం చెప్తున్నాడు. తండ్రికి ధైర్యం చెప్తున్నాడు. అలాగే నాకు కూడా అన్నాడు అమ్మ నువ్వు జాగ్రత్త అమ్మా నువ్వు పక్కన బెంగ ఎక్కువగా అన్నాడు. ఇంకా 2 రోజులు చేస్తాం బోర్డు చేస్తాం. మేము అదొక రకంగా అయిపోతున్నాం. పరిస్థితి బోర్డు అసలు ఎన్ని రోజులు మాకు తెలియదు. వచ్చే రోజులు ఒక్కగానే నేను నమ్ముతున్నాను. ఎవరికి ఉద్దేశం నేను బాగుంటాను. అది కొంచెం దేవుడు ప్రధానన్నాను. నేను కూడా చాలా బలహీనంగా ఉంటే బాలేదు. ఇప్పుడు కూడా కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒకసారి మోకాళ్ళు మీద క్లోజ్ అయిపోతాయి. మోకాళ్ళు మీద మీ బలహీనత కోరుస్తున్న ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. బలహీనపరిచిన ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి. అధైర్యపరచబడుతున్నారు అవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే దేవుడు సిలువలో వెళ్ళాడుతున్న వేసే చూడు సాము 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 ఈ మాటలు పదే లోపల పెడుతున్న దెయ్యమా ఈ కుటుంబాన్ని ఈ బిడ్డలను విడిచి ఇప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. ఈ శ్రమలను కాల్చివేస్తుంది. రైట్ నౌ లక్ష్మీ పరిశుద్ధాత్మడ ఏసునామములో పూర్తిగా ఏసు రక్తంలో కాల్చివేస్తున్నాం. రైట్ నౌ ఏసునామములో పూర్తిగా ఈ బిడ్డలో ఉన్న సరిపోని ఆలోచన చేసుకున్న దెయ్యాన్ని ఏసు రక్తంలో కాల్చివేస్తున్నాం. ఏసునామములో పూర్తిగా ఏ దురాత్మ శక్తులారా ఈ బిడ్డలో నివసిస్తున్న దెయ్యపు ఆత్మలారా ఏసునామములో బయటికి ఏసునామం విడిచిపో. నీకు అధికారం లేదు. ఏసునామములో పూర్తిగా క్లోజ్ అయిపోవాలి. ప్రతి చీకటి కాల్చి వేస్తున్నాను. విడుదల మరణానికి ప్రేరేపిస్తున్న దెయ్యాలారా నీకు అధికారం లేదు. ఏసయించిన అధికారం చొప్పున ఈ బిడ్డ నుంచి విడిచి బయటికి పొమ్మని చెప్పిస్తున్నాడు. ఇప్పుడు ఏసు రక్తంలో కాల్చి వేస్తున్నాడు. ఈ శరీర భాగాలను కృంగదీస్తూ బలహీనపరుస్తూ వ్యాధులు కురిచేస్తూ కుటుంబాన్ని చిన్నపిల్లం చేస్తూ ఉన్న దెయ్యపు ఆత్మలు ఈశ్వరాలను బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు. ఏసు రక్తంలో కాల్చి వేస్తున్నాడు. ఇప్పుడు ప్రతి కట్లో పుచ్చులో వేస్తున్నాము. విడుదలపరుస్తున్నాం. ఇప్పుడు విడుదల ఇస్తున్నాము. ప్రతి విధమైన సాధపడి మాంత్రిక శక్తులు చల్లని శక్తులు కట్టబడిన ప్రతి కట్లు ఏసునామములో విప్పుచులని ఇప్పుడు విడుదలపరుస్తున్నాం. ఏసునామములో ఆమేన్. దుష్టుని ఏసునామములో బంధిస్తున్నాం.
అపవాదిని ఇస్తున్నాం, బంధిస్తున్నాం. ఈ కుటుంబాన్ని విడిచి బయటికి పొగలు ఆజ్ఞాపిస్తున్నాం. ఇప్పుడే విడుదల ప్రకటిస్తూ ఈ రక్తం ద్వారా శుద్ధి చేసినందుకు పవిత్రపరచు స్తోత్రాలు చేస్తూ విడిపించినందుకు వందనాలు చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హోలీ స్పిరిట్ అక్క ఒకసారి హోలీ స్పిరిట్ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రం. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ స్తుతిస్తూ ఉండండి. యేసు రక్తం ధ్యానిస్తూ ఉండండి. పరిశుద్ధుల కొందర కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తుంది. ఇది అక్కడ ప్రభా బలహీనపరుస్తుంది. బలహీనపరుస్తున్న ఆత్మ ఈ చేతుల్లో, మూలుగుల్లో, ఎముకల్లో బలహీనపరుస్తూ బ్లడ్ లేకుండా చేస్తున్న దయ్యమా హోలీ స్పిరిట్ ఇప్పుడు కాల్చి వేస్తున్నాను. యేసు రక్తంలో ప్రతి డెవిల్ చికెన్ కాల్చి వేస్తున్నాను. రక్షణగా యేసు నామములో ఎలర్జీ పెట్టిస్తున్న దయ్యమా అభిషేకం విడుదల చేస్తాం. పరిశుద్ధాత్మ టచ్ మీ లార్డ్ జీసస్ నేమ్. యేసు నామములో పూర్తిగా ఇదిగో ఏ కాళ్ళలో, మూలుగులో, ఎముకల్లో ఆ ఎలర్జీ పెట్టించిన దయ్యాన్ని పూర్తిగా కాల్చి వేస్తున్నాం. యేసు నామములో బలహీనపరుస్తూ బ్లడ్ లేకుండా చేస్తున్న దయ్యమా బయటికి, యేసు నామములో బయటికి, యేసు నామములో యేసు ఇచ్చిన అధికారం చెప్పడం బయటికి, యేసు నామములో యేసు రక్తంలో కాచేస్తా యేసు నామములో విడుదల. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రావు ఎలా చేయాలి? మంచిది. శుక్రవారం స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి. విడుదల పొందుకుంటున్నారు. వారం కూర్చోండి. ఇళ్ళకాడ కూర్చోవడం వల్ల